అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్కి భారీ షాక్ ఇచ్చాడు. ఇప్పటి వరకు అమెరికా నుంచి బంగ్లాదేశ్కి ఏదైతే ఆర్థిక సహాయం అందుతుందో దాని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా క్యాన్సిల్ చేసేశాడు. ఈ విషయాన్ని అమెరికాకి సంబంధించిన దాతృత్వ సంస్థ యుఎస్ఐడ్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి ఒక ప్రకటనని కూడా విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో అమెరికా ఏదైతే ఆర్థిక సహాయాన్ని అందిస్తుందో అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తుందో అండ్ అక్కడికి సంబంధించి బంగ్లాదేశ్లో ఏదైతే సహాయ సహకారాలు అందిస్తుందో వాటన్నింటినీ కూడా ఆపేస్తుంది. అలాగే భవిష్యత్తులో చేసుకోవాలి అనుకున్న కార్యక్రమాలను కూడా కంప్లీట్గా తీసేస్తుంది. అయితే మనందరికీ తెలుసు, రీసెంట్గా అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ సూపర్ విక్టరీ సాధించారు అండ్ అక్కడ 48వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ఇండియాకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం టైంలో కూడా ఇండియా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి ఫస్ట్ రోలో స్థానం ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు కూడా. ఇది జరిగి కొద్ది రోజులే అయింది. దీంతో అమెరికాకి ఇండియాకి మధ్య ఉన్న సత్సంబంధాల వల్లే ఇప్పుడు బంగ్లాదేశ్కి అమెరికా ఇలాంటి షాక్ ఇచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. అయితే మనందరం చూస్తూనే ఉన్నాం, ఇండియాకి ఈ మధ్య బంగ్లాదేశ్ పక్కలో బల్లెంలా తయారైంది. పక్కనే ఉంటూ మొన్నటి వరకు శాంతంగా ఉన్న బంగ్లాదేశ్ ఎప్పుడైతే అక్కడ గవర్నమెంట్ కూలిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులపై విపరీతంగా అటాక్స్ జరుగుతున్నాయి. అండ్ అక్కడ గవర్నమెంట్స్ కూడా ఇండియాకి వ్యతిరేకంగా విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా బహిరంగంగానే మీడియా ముందు ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ అండ్ ఇండియన్ మ్యాప్ని కూడా బంగ్లాదేశ్లో కలిపేసుకుంటూ చిన్న చిన్న పార్ట్స్ని మనకు చూపిస్తున్నారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో బంగ్లాదేశ్కి సంబంధించి అమెరికా ఈ డెసిషన్ తీసుకోవడం నిజంగా బంగ్లాదేశ్కి అండ్ బంగ్లాదేశ్ ప్రజలకి భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ మారిన తర్వాత బంగ్లాదేశ్ విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి టైంలో అమెరికా ఆర్థిక సహాయం కూడా అందకపోతే బంగ్లాదేశ్ ఇంకా దారుణంగా ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఉంది. దీనివల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏదైతే తాత్కాలిక గవర్నమెంట్ అక్కడ ఉందో ఆ గవర్నమెంట్ పూర్తిగా కూలిపోయే ఛాన్స్ ఉంది. అండ్ బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఆకలితో అలమటించి కష్టాలు పడే ఛాన్స్ ఉంది. ఒక రకంగా మాట్లాడితే బంగ్లాదేశ్ పూర్తిగా కనుమరుగయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. మరి చూడాలి ఫ్యూచర్లో బంగ్లాదేశ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అండ్ ఇండియాతో ఇప్పటికైనా సత్సంబంధాలు కొనసాగిస్తుందా లేదా అనేది.